సరే, ఈరోజు మనం అనాత్త బోధన గురించి క్లుప్తంగా చూద్దాం. బౌద్ధమతంలో అనాత్త లేదా నేను కాదు అనే బోధనని సరిగ్గా ఉపయోగిస్తే అది మనల్ని విముక్తి వైపు నడిపిస్తుంది. కాని ఇక్కడే ఒక చిక్కుంది. దీన్నే చాలామంది తప్పుగా అర్థం చేసుకుని వాళ్ల బాధ్యతల్నుంచి తప్పించుకోవడానికి ఒక సాకుగా వాడుతుంటారు. మొదటిది, దీని అసలు ఉద్దేశం మన అనుభవాల్లోని ప్రతి అంశాన్ని, అంటే మన రూపం, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, వీటిని గమనించి ఇది నాది కాదు, ఇది నేను కాదు అని గ్రహించడం. సింపుల్గా చెప్పాలంటే అహంకారాన్ని, దాంతోపాటు వచ్చే బాధలని వదిలించుకోవడమే దీని లక్ష్యం. ఇక రెండవది, దీన్ని తప్పుగా ఎలా అర్థం చేసుకుంటారంటే ఒక భిక్షువు ఇలా ఆలోచిస్తాడు: అసలు నేనే లేనప్పుడు నేను చేసిన పనుల ఫలితాలు నన్నెలా తాకుతాయి అని. చూశారా, కర్మానుంచి తప్పించుకోవడానికి ఈ బోధనను ఒక అడ్డదారిగా వాడుకోవడమన్నమాట. చివరగా దీనికి బుద్ధుడి సమాధానం. ఆయన పెద్ద పెద్ద ఫిలాసఫీల జోలికి వెళ్లలేదు. చాలా ప్రాక్టికల్గా అడిగారు: మీ అనుభవాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా? ఉండవు. మరి అవి మీకు ఒత్తిడిని కలిగిస్తున్నాయా? అవును. అలాంటప్పుడు నిలకడగా లేని, మనకు బాధను మిగిల్చే వాటిని ఇది నేను అని ఎందుకనుకోవాలి అని సూటిగా ప్రశ్నించారు. కాబట్టి అనాత్త బోధన అనేది ఒక తాత్విక సిద్ధాంతం కాదు. బాధకు కారణమయ్యే వ్యామోహాన్ని వదిలించుకోవడానికి అది ఒక ప్రాక్టికల్ సాధనం.